రైతుగా దేవుని అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తుంది మహోన్నతుడ పరిశుద్ధ తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల జన్మదిన ప్రభు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకుని కూర్చున్నప్పుడు అమూల్యమైన వాక్యాన్ని మాట్లాడి వారందరికీ ఆధారంగా కావాల్సినప్పుడు ఆహారాన్ని వాళ్ళకి దయచేయడానికి ఈ వాక్యం బలపరిచేదిగా ఈ వాక్యం గర్వించేదిగా ఈ వాక్యం క్రమంలో పెట్టేదిగా ఉండడానికి సహాయం మీరే మాట్లాడంలో మాట్లాడి విశేషంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం వాక్యంలో వెళ్ళే ముందుగా ఒక చిన్న స్టోరీ చేసుకున్నాం. స్టోరీ మా తర్వాత వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ఒక సంఘంలో ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ సంఘంలో ఒక తల్లి ఉంది. ఆవిడ సంఘంలో చాలా ఉత్తమంగా ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని అందరికంటే ముందుగా తీస్తూ దేవునిలో బహుబలంగా నిలబడుతూ సంఘానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా అందరినీ బలపరిచేదిగా ఆ సంఘంలో ఉంటూ ఉండేది. ఆ తల్లి చూసుకున్నట్లయితే సంఘంలో అందరికీ మాదిరిగా కనిపిస్తూ ఉండేది అన్నమాట. ఇలాంటి మనలో చాలా మంది కూడా సంఘంలో మాదిరిగా ఉంటున్నవారు, సంఘానికి బహు ధైర్యం ఇస్తున్నవారు మనలో కూడా చాలా మంది ఉంటారు. అలాగే ఆ దైవ సేవకుడు సంఘంలో ఉన్న తల్లి గృహాన్ని విజిట్ చేద్దామని చెప్పి దర్శనానికి వెళ్దామని చెప్పి ఆ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు పాస్టర్ గారు ఒక వీధి చివరన బండి పెట్టి తను ఆ ఇంటికి వెళ్తుంటే మధ్యలో బోరింగ్ ఉంటుంది కదా, కుళాయి ఉంటుంది. ఆ కుళాయి కొట్టుకునే దగ్గర ఈవిడి కుళాయి వస్తుందని ఆ తల్లి ఏం చేస్తుందంటే వాటర్ పట్టుకోవడానికి వెళ్ళిందనమాట. వెళ్తూ ఉండగా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చూస్తూ ఉంటాం కదా చాలా మంది ఆడవాళ్ళు కుళాయి దగ్గర చాలా వాటర్లు అలా చేస్తూ ఉంటారు. ఈ తల్లి కూడా ఏం చేస్తుందంటే ఆ కుళాయి దగ్గర ఎదుటి వారితో బూతులు మాట్లాడుతూ పెద్ద కేకలు వేస్తూ పెద్ద పెద్ద అర్థం వేస్తూ గొడవ పెట్టుకుంటూ ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట. అదే సమయంలో దైవ సేవకుడు తన యొక్క గృహాన్ని దర్శించడానికి వెళ్తున్న సమయంలో ఆ దైవ సేవకుడిని ఈ యొక్క సంఘస్థురాలు చూడటం జరిగింది. సంఘస్థురాలు చూడటం జరగడం వల్ల మా దైవ సేవకుడు ఇది కానీ చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారో, నేను నా ప్రార్థన మార్చుకోవాలని చెప్పి అయ్యగారు వస్తున్నారు కదా, అయ్యగారికి చూసింది అనమాట. అయ్యగారు ఈ సహోదరుని చూసినప్పుడు ఈ సంఘస్థురాలు ఏం చెప్పిందంటే ప్రైజ్లాడింది అని చెప్పింది. ప్రైజ్లాడింది అని చెప్పగానే ఆవిడ ప్రైజ్లాడంటే తెలుగులో వందనాలని చెప్పింది అనమాట. ఇలా వందనాలని చెప్పగానే ఆవిడ వందనాలంటే ఆవిడ వ్యక్తి పెద్ద బుద్ధేమో అనుకుంది. ఆ వ్యక్తి ఏమన్నా సాగిందంటే, మీ అమ్మకు వందనాలు, మీ నాన్నకి వందనాలు, మీ అక్కకి వందనాలు, మీ చెల్లికి వందనాలు అని చెప్పి ఆవిడ వందనాలంటే బూత్ అనుకుంది. ఇది ఏదో పెద్ద పదంలో ఉందని బుద్ధి తెలుస్తుంది అని చెప్పి మీ అమ్మకు వందనాలు, మీ అక్కకి వందనాలు, మీ చెల్లికి వందనాలు అంటూ ఆవిడ కూడా చెప్పడం సాగిందనమాట. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, సంఘంలో ఉంటున్న మనము, దేవుడిలో ఉంటున్న మనము అదే నోటితో ప్రార్థన చేస్తున్నాము, అదే నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాము. ఈ బూతులు అనేవి చాలా అసభ్యకరంగా మనం చాలాసార్లు విన్నప్పుడు మన మనసు బాధపడుతూ ఉంటుంది. అలాగే ఈ బూతుల గురించి బైబిల్లో దేవుడు కొన్ని వాక్యాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. అవి ఏంటో చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇక్కడ ఏం చెప్పబడింది? బూతులైనను పోకిరి మాటలైనను మనం మాట్లాడకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది చూసుకున్నట్లయితే సంఘంలో కావచ్చు, లేదంటే తన ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ప్రభువా నేను బాధలో ఉన్నాను నన్ను కనికరించు, నేను శ్రమలో ఉన్నాను నన్ను కనికరించు, నన్ను చూడు ప్రభువా, నా జీవితాన్ని చూడు ప్రభువా, నన్ను తప్పించు ప్రభువా అని చాలాసార్లు మన నోటి ద్వారా మనం దేవుడికి ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను చూడు ప్రభువా, నా జీవితాన్ని చూడు ప్రభు, నేను శ్రమలు గుండా వెళ్ళిపోతున్నాను, బాధలు గుండా వెళ్ళిపోతున్నాను, నేను నిందలు గుండా వెళ్ళిపోతున్నాను, అనేకుల చేత నేను కృంగిపోయే మాటలు వింటున్నాను ప్రభువా, నన్ను ఈ బాధల నుంచి శ్రమ నుంచి నన్ను తప్పించు ప్రభు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసి నేను కనికరించి నీ ప్రార్థనని దేవుడు ఆలకించి నీ యొక్క శ్రమలని, నీ యొక్క బాధలని, నీ యొక్క కష్టాలని దేవుడు తీరుస్తున్నాడు. అలాగే నువ్వు బూతులు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పోగిరి మాటలు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చదువుకుంటున్నప్పుడు దేవుడు చూడరంటారా? దేవుడు చెప్పింది ఏంటంటే, నేను సమస్తము సృజించిన వాడిని. అంటే సమస్తం ఆయన చేతుల మీద ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా నువ్వు చేసే పాపములను, నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే చూస్తున్నావో, ఏదైతే నువ్వు చేస్తున్నావో ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉండాలి. ఇలాగా మనం చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా మనకి ఈ వచనం కనబడుతూ ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంకి వెళ్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. దేన్ని విసర్జించమంటాడు దేవుడు? బూతులను విసర్జించమంటున్నాడు. అంటే దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అవి వ్యర్థమైనగా మనకి కనపడుతున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు అనమాట. అది ఎందుకు పనికిరావు, దానివల్ల అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక కష్టాలు వస్తాయి. మీరు బూతులు మాట్లాడడం వల్ల దేవుడి నామాన్ని అవమానపరిచే వారిగా ఉంటారు. కాబట్టి దేవుడు వాటిని విసర్జించమంటున్నాడు అనమాట. విసర్జించడం అంటే మనకి ఒక ఏమనేది కనిపించిందంటే, అంటే బుధ కనిపించిందంటే, లేదంటే అక్కడ ఏదైనా మనకి ఇష్టం లేదు కనిపించిందంటే దాన్ని దాన్ని దూరం పెడతామో, అలాగే వీటిని కూడా దేవుడు దూరం పెట్టాలని కోరుకుంటున్నాడు. మీ నోటికి అర్థమైన మాటలు రాకుండా, మీ నోటికి బూతులు రాకుండా మనం ఏం చేయాలంటే దీన్ని మనం విసర్జించాలన్నమాట. ఎప్పుడైతే మీరు విసర్జిస్తారో, ఎప్పుడైతే దీన్ని విడిచిపెడతారో, దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం, దేవుడి యందు మనం నమ్మిక కలిగి ఉంటాం, దేవుడిలో మనం జీవించగలుగుతాం. అప్పుడే దేవుడు మనం అడిగినవన్నీ కూడా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. చాలా మంది బుద్ధులతో పాటు కనుక్కోవడం కూడా జరుగుతుంది. ఇలాగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ప్రాణానికి వెళ్ళే దారిలో చాలా వరకు దేవుడి మీద, మోషే మీద కనుక్కున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ కనుక్కోవడం వల్ల చాలా మంది తన జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క జీవిత వంశమును కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా చనిపోవడం వల్ల చాలా మంది ఊరి దగ్గర వెళ్ళి వాళ్ళు పొగుడుతారు, పక్కకి వెళ్ళి చనిపోతారు. చాలా వ్యర్థమైన చనుకులాటని నేను చెప్పగలుగుతున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నీకు ఎంత విస్తారము అడిగే తగలబెట్టు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాలుగు చిన్న అవయవమే, దాని ఏంటంటే అది పెద్ద పెద్ద యుద్ధాలను సైతము రావడానికి సిద్ధపడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న నిప్పు కాలం కూడా అడుగుని ఎలాగైతే తగలబెడతారో, అలాగే నాలుక, నువ్వు మాట్లాడే మాటలు పెద్ద పెద్ద గొడవలకి, పెద్ద పెద్ద యుద్ధాలకి, పెద్ద పెద్ద
పనులకి దారి చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న పనిని కూడా మనం గోరుతోనే పోగొట్టాలి, గొడ్డల దగ్గర తెచ్చుకోకూడదు అంటారు. అలాగే మీ నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఆలోచించి మాట్లాడతారో అది మీకు ప్రేమను కలుగజేస్తుంది, ఐకత్వాన్ని కలుగజేస్తుంది. లేదు మేము మా నాలుగు ద్వారా మా ఇష్టమైన మాటలు పలుకుతామంటే చాలా గొడవలు, మనస్పర్ధలు, కుటుంబాలు విడిపోవడాలు ఇలాంటివి కలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం నాలుగు ద్వారా మనం ఎంతైతే జాగ్రత్తగా ఉంటామో దేవుడు వాటిని చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. మనం నాలుగు ద్వారా ఎటువంటి పనులు చేయాలంటే సామెతలు 15వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. సామెతలు 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. జ్ఞానుల ఏం చేస్తుందంట? మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఈ నాలుగు ఏం చేస్తుందంటే గొప్ప గొప్ప మంచి మంచి మాటలు పలుకుతుంది అనమాట. ఇప్పుడు శుభవచనాలు పలుకుతారు అంటారు కదా. ఇప్పుడు ఆమె అంటే మీకు తెలుసు కదా, అలా జరుగుతుంది కాక మీరు ఏదైతే మంచి మంచి కార్యాలు పలుకుతారో దేవుడి యొక్క దూతలు మనకి ఆమె అనే ఒక వచనాన్ని పలికితే, అలాగే కూడా మనం దేవుని కొరకు గొప్పగా మన నోటి ద్వారా వాడబడాలి. ప్రభు మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు, మన కోసం తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక మన నాలుగు ద్వారా, మన నోటి ద్వారా వార్త చాటి అనేక మందికి మన జ్ఞానం ద్వారా కాదు కానీ దేవుని యొక్క జ్ఞానం ద్వారానే జ్ఞానాంశములను పలుకుతూ అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచి అనేక మందిని దేవుడి తట్టు తిప్పుచూ మీ నోటి ద్వారా కావచ్చు, మీ నాలుగు ద్వారా కావచ్చు దేవుడిని కనపరిచేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకి పుట్టినే నోరివ్వలేదు, దేవుడు మనకు పుట్టినే నాలుగు ఇవ్వలేదు. దేవుని వాక్యాన్ని అనేక మందికి చెప్తూ దేవుని గురించి మనం నిలబడేవారిగా, దేవుని గురించి మనం స్వార్థ చాటేవారిగా, దేవుని గురించి మనం అనేక గొప్ప కార్యములు చేసేవారిగా, అనేక మందిని దేవుడి వైపు తిప్పేవారిగా చేస్తామని చెప్పి దేవుడు మనకి నాలుగు ఇచ్చాడు. ఈ నాలుగుని మనము దేవుని కొరకు ఉపయోగపడేవారిగా చేయాలన్నమాట. ఆఖరిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఇనుమలకి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అయిన దేనియు మీ నోట రానియకుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వినువారికి మేలు కలిగినట్లుగా, క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా మనం మాట్లాడాలన్నమాట. మనం చాలాసార్లు కొనుక్కోండి మనం అక్కర్లేని వింటాం అనమాట. వాళ్ళు వీళ్ళ గురించి చెప్పినట్లు, లేదంటే వాళ్ళ కుటుంబంలో జరిగి వీళ్ళు మనకు చెప్తున్నట్లు, లేదంటే ఎవరో ఏదో మాట్లాడుతుంటే మనం వింటుంటాం. అలాంటివి కూడా మనం ఎవరికి చెప్పకూడదు అనమాట. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు వినువారికి మేలు కలిగేటట్టుగా మనం మాట్లాడాలి తప్ప వినువారికి మనం బాధ పెట్టేవారిగా, మన కుటుంబాన్ని చెడగొట్టేవారిగా, అనేక కుటుంబాలను బాధ పెట్టేవారిగా మనం అస్సలు ఉండకూడదు అన్నమాట. వినువారికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా మనం మాట్లాడాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది ఈ రోజుల్లో కుటుంబాలు చాలా అయిపోతున్నాయి. ఎందుకు అవుతుంది? మనం నోటి ద్వారా మాట్లాడే మాటల వల్లే వాళ్ళకి మేలు కలిగినట్టుగా మనం మాట్లాడితే వాళ్ళ కుటుంబాలు కట్టబడతాయి. ఎప్పుడైతే కుటుంబాలు కట్టబడతాయో నీ వల్ల కుటుంబం కట్టబడిందంటే, దేవుని దగ్గర కలిగిందంటే దేవుడు నీకు ఈవుడిని ఇస్తాడనమాట, ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నువ్వు విలువారికి మేలు కలిగినట్టుగా, అభివృద్ధి కలిగినట్టుగా మాట్లాడేవి నువ్వు మాట్లాడాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి అభివృద్ధి కలిగినట్టుగా మాట్లాడతావో, మేలు కలిగినట్టుగా మాట్లాడతావో, దేవుడి వాక్యాన్ని చెప్పగలుగుతావో, దేవుడి స్వార్థను చాటగలుగుతావో, అప్పుడే దేవుడు నీకు గొప్ప జ్ఞానాన్ని, గొప్ప కృపని అనుగ్రహిస్తాడు. అలాగే దానియేలు చూసుకున్నట్లయితే మనం చాలాసార్లు చాలా శోధనలు గుండా, శ్రమలు గుండా, రాజాజ్ఞ మొదలైనప్పుడు కూడా దావీదు భయపడలేదన్నమాట. దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడి కోసం నిలబడుతూ ఎప్పుడు ఉండేవాడు కనుక దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని ఎప్పుడు దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. అట్టి జీవితం మనం కలిగి ఉండాలంటే, అట్టి కృప మనం కలిగి ఉండాలంటే నిత్యము దేవుని ప్రార్థిస్తూనే ఉండాలి, దేవుడి వాక్యాన్ని పట్టుకునే వారిగా ఉండాలి, దేవుడి గురించి మనం నిలబడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ నోట ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే స్వార్థ చేస్తావో, ఎప్పుడైతే సృష్టిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వాదాలు చేస్తాడు. ఆశీర్వాదానికి కారుకులుగా మనం చేస్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదానికి కారుకులు అవ్వగలుగుతావో అప్పుడు
నువ్వు అనేక మందికి చెప్పగలుగుతావు అనమాట. నీ నాలుగుని నువ్వు ఎప్పుడైతే నీ అవసరంలో పెట్టుకుంటావో, బూతులైనాను, పోకిరి మాటలైనాను, గుర్తులాటలైనాను, వాటన్నిటిని నువ్వు విసర్జిస్తావు అనమాట. ఎప్పుడైతే వాటిని విసర్జిస్తావో, దేవుడికి ఎప్పుడైతే అనుకూలంగా మారుతావో, అప్పుడు నీ జీవితంలో ఒక విజయాన్ని పొందుకోగలుగుతావు. అందుకే దేవుడి యొక్క ఒక నిత్యము నిరంతరం మనం ఏముండాలంటే, మనం బూతుల్ని, పోకిరి మాటల్ని, వ్యసనమైన మాటల్ని, స్వస్థతల్ని వీటన్నిటిని విడిచిపెట్టి మనం ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, దేవుడి గురించి వార్త చాటేవారిగా, దేవుడికి అనుకూలంగా జీవించేవారిగా, మన నోటి ద్వారా శుభవచనాలు పలికేవారిగా, మేలు కలిగేవారిగా, మేలు కలిగే మాటలు పలికేవారిగా, అభివృద్ధి కలిగే పదాలు పలికేవారిగా మనం ఉండాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడి పేరట మీకు తెలియజేస్తున్నాను.